సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఈ రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి జూన్ 2వ తారీఖున అని చెప్పేసి మహాధరణ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా మంచి సక్సెస్ఫుల్ జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తారని చెప్పేసి నమ్మకం అయితే ఉంది. సో దానికి పాత్ర పోషించినటువంటి మోతిలాల్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే కనుక జియో నంబర్ 46 అనే ఒక దొంగ జీవో నన్ను తీసుకొచ్చింది ఎవరంటే కనుక మనకి వివి శ్రీనివాసరావు, మా పోలీస్ బోర్డు చైర్మన్. అతను సోమేష్ కుమార్ ఏమో బీహార్ వ్యక్తి. సరే, వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క జియో నంబర్ 46 తీసుకొచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత మెరిట్ అభ్యర్థుల యొక్క ప్రాణాలని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. సో కాబట్టి దయచేసి సరే అది లాస్ట్ ప్రభుత్వం తెచ్చింది, మాకు సంబంధం లేని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క టీం అంతా కూడా ఆ మినిస్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. సరే అది గత ప్రభుత్వం తెచ్చారు, మేము దాన్ని వదిలేస్తున్నాము. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం యొక్క అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆ యొక్క నోటిఫికేషన్లో జియో నంబర్ 46 రద్దు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పోలీస్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలి. అతను కనుక ఉంటే కనుక మళ్ళీ ఏదో ఒక దొంగ జీవో పెడతాడు, మాకు వచ్చేటువంటి ఆ ఉద్యోగం కూడా ఎవరికో అప్పచెప్తాడు, నాన్ బార్డర్స్ వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి.